చూస్తున్నాం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేని స్థాయిలో అమెరికా దాడికి సిద్ధమంటోంది. అయితే ఇరాన్పై భారీ సైనిక చర్యకి అమెరికా రెడీ అని చెప్పి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడికి సిద్ధం కానీ ఒప్పందానికి సంబంధించి ఒప్పందానికి కూడా అవకాశం ఉంది అని చెప్తుంటున్నారు. ట్రంప్ ఒక డబుల్ గేమ్ మాట్లాడుతున్నట్టుగానే అర్థమవుతోంది. దాడికి సిద్ధమంటున్నారు కానీ ఒప్పందానికి అవకాశం ఉంది అంటున్నారు. అమెరికా సైనిక హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా దాడి చేస్తే ఇరాన్ డిసైసివ్ అటాక్ తప్పదని చెప్పి అల్టిమేటం జారీ చేసింది. ఇక అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటానంటోంది ఇరాన్. మిడిల్ ఈస్ట్లో మరోసారి వార్ సైరన్ మోగింది. దాడి చేస్తే వదిలేది లేదు. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తోంది. ఇక యుద్ధం మొత్తం కూడా అమెరికా ఇరాన్ ఇవన్నీ కూడా చాలా చిట్ట చివరి అంచులో ఉన్నాయి. ఏ క్షణమైన ఒక భయంకర ఆల్రెడీ యుద్ధం జరుగుతూనే ఉంది కానీ ఇది ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలు ఒక చిట్ట చివరి అంచున ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 28 మొదలైనటువంటి యుద్ధం అలీ ఖమేనీ మరణం తర్వాత నుంచి సుమారుగా 3-4 నెలల పాటుగా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మేబీ దిస్ ఈజ్ ద 5th మంత్ 5 నెలలు అవుతోంది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అయితే ఈ పరిణామాల్లో ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు చిట్ట చివరి అంచున ఈ యుద్ధం ఒకరిపై ఒకరు వార్నింగులతో కొనసాగుతోంది. ఏ క్షణమైన ఇది భయంకరమైనటువంటి యుద్ధంగా మళ్ళీ మారే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ ప్రపంచ మార్కెట్లోకి మళ్ళీ టెన్షన్ మొదలైంది. గల్ఫ్లో హైలైట్ కొనసాగుతుంది. క్షణం క్షణం పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాయి దేశాలన్నీ. దౌత్య చర్చలతో పాటు యుద్ధ హెచ్చరికలు, మిడిల్ ఈస్ట్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. ఇది ట్రంప్ చేసినటువంటి కీలక ప్రకటన. హార్మూజ్ జలసంధిని వెంటనే పూర్తిగా తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా దాడులు ఆపే అవకాశం కూడా ఉంది. ఇక మిడిల్ ఈస్ట్లో సంక్షోభంలో కీలక మలుపు తిరిగింది. ట్రంప్ ప్రకటనతో ఉత్కంఠ రేపుతోంది. మెంటల్ ట్రంప్ ఒక్కోసారి ఒక్కోటి మాట్లాడుతున్నారు అంటే ఇరాన్ చెప్తోంది. ట్రంప్ తుత్తర నిర్ణయాలపైన గల్ఫ్ కంట్రీస్లో కూడా హైటెన్షన్ వాతావరణం ఉంది. ఒకసారి ట్రంప్ చేసిన ట్వీట్ కూడా చూద్దాం. The USA is locked and loaded and ready to go against the Islamic Republic of Iran. సో ఏం చెప్తున్నారు? అమెరికా ఈజ్ లాక్డ్, అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది, అండ్ లోడెడ్ అంటే అన్ని రకాల అస్త్రశస్త్రాలతో సిద్ధంగా లాక్ చేసి పెట్టి ఉంచాం, అండ్ రెడీ టు గో అగెయిన్స్ట్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, వాళ్ళకి వ్యతిరేకం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్ లెవెల్స్ ఆఫ్ మిలిటరీ టెర్రర్, స్ట్రెంగ్త్ అండ్ పవర్ నాట్ సీన్ సిన్స్ వరల్డ్ వార్ II. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎప్పుడు కూడా మిలిటరీ టెర్రర్ ప్రకారంగా, స్ట్రెంగ్త్ ప్రకారంగా, పవర్ ప్రకారంగా చూడనటువంటి ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్ ఇది అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. డిస్పైట్ దిస్ we have just been asked by Iran and other Middle Eastern countries to hold off any attack in that perimeters of the deal has been agreed to. సో మాకు చాలా గల్ఫ్ కంట్రీస్ నుంచి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి ఒత్తిళ్ళు వచ్చాయంట. వీ హ్యావ్ జస్ట్ బీన్ ఆస్డ్ బై ఇరాన్, వాళ్ళు అడిగారంట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు దాడులు చేయకండి అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ వుడ్ ఇంక్లూడ్ ద ఇమీడియట్, కంప్లీట్ అండ్ టోటల్ ఓపెనింగ్ ద హార్మూజ్ స్ట్రైట్. సో దీంట్లో ఏమేమి అంశాలు ఉంటాయి? కంప్లీట్గా, ఇమీడియట్గా అండ్ ఫ్రీగా, ఓపెన్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తెరిచివేయాలి. అండ్ టు ఎండ్ ఇరాన్స్ న్యూక్లియర్ థ్రెట్, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ థ్రెట్ని కూడా నిలిపివేయాలి అనే రకంగా కూడా ఈ అంశాల్లో ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఫర్దర్ బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ లైక్వైజ్ ద సర్వైవల్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ ఇరాన్ టు క్యాన్సల్ ద అటాక్ సబ్జెక్ట్ టు బీ బీయింగ్ ఏబుల్ టు ర్యాపిడ్లీ మేక్ ఎ డీల్. సో ఇవన్నీ అంశాలు అంగీకరిస్తే డెఫినెట్గా యుద్ధం నుంచి వెనక్కి తగ్గుతాం. అదే ఆలోచనతో ఉన్న ఒప్పందానికి మర్యాద, గౌరవం ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మేము వెనక్కి తగ్గుతున్నాం. రిక్వెస్ట్లో భాగంగా, బేస్డ్ ఆన్ దిస్ రిక్వెస్ట్లో భాగంగానే మేము వెనక్కి తగ్గుతున్నాం. సో బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి మంచి జరుగుతుంది, ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రపంచ దేశాలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ జాయిన్స్ మీ ఇన్ దిస్ కమిట్మెంట్. ఇజ్రాయెల్ కూడా నాతో పాటుగా చేతులు కలిపింది. సో మేము ఇద్దరం కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. గెట్ టు వర్క్ ఎవ్రీబడి అండ్ గెట్ ఇట్ డన్. సో తొందరగా ఈ నిర్ణయం తీసుకోండి, డెఫినెట్గా ఇది త్వరగా అయిపోయేలా చూడండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వీట్ సారాంశం ఏంటి? ఎంబసీ ఏం చెప్పింది? జోర్డాన్లో ఉన్నటువంటి అమ్మన్ ప్రాంతంలో ఉన్న ఎంబసీ, అమెరికన్ ఎంబసీ ఏం చెప్పింది అంటే, జోర్డాన్ దగ్గర ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ దగ్గర కానీ, అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ, అమెరికన్ బిల్డింగ్స్ దగ్గర కానీ, అమెరికాకు సంబంధించిన ఏ స్థావరాలైనా సరే కొంత ఆర్మీ కానీ, అమెరికన్ సిటిజన్స్ కానీ వాటికి దూరంగా ఉండండి. Because Iran is getting ready to attack a bigger session.
సో ఇరాన్ ఒక భయంకరమైనటువంటి దాడి చేయబోతోంది అనేటువంటి మాటలను చెబుతూ అమెరికా ఎంబసీ అటు గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్, సౌదీ కానీ, తర్వాత ఓమన్ కానీ, ఈ ప్రాంతాల్లో కువైట్లో, ఖతార్లో, బహ్రెయిన్లో, బనామాలో, జోర్డాన్లో, ఇరాక్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఎంబసీ కార్యాలయాలు కూడా డెఫినెట్గా అమెరికన్ సిటిజన్స్ ఈ ప్రాంతాలకి ఇన్స్టిట్యూషన్స్ దూరంగా ఉండని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఎంబసీ కార్యాలయం. ఎందుకు? ఇరాన్ అటాక్ చేయబోతోంది. సో ఇరాన్ అటాక్తో భాగంగా 48 గంటల పాటుగా ఈ వీకెండ్లో, అంటే మన శనివారం రోజు నుంచి నేను ఈ వార్త చెప్పేస్తాను, మనకు సుమారు 48 గంటల పాటుగా భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతోంది. అమెరికా ఈ అటాక్స్కి సిద్ధమైంది అనేది వాళ్ళంతా చెప్తున్నమాట. సో అమెరికా సిద్ధమైంది. ఎట్లా, ఏ రకంగా బయటకు వచ్చింది ఇది? యుఎస్ సెంట్రల్ కమాండెన్స్ వరకు చెప్పినటువంటి మాట. వాళ్ళంతా ఆర్మీ సిద్ధం అవ్వడం కానీ, అక్కడ నుంచి మిసైల్ సిద్ధం చేయడం కానీ, ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలో టార్గెట్ డిసిషన్స్ని ప్రిసైజ్డ్గా టార్గెట్ చేయడానికి సిద్ధం అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అంతలోనే విత్ ఇన్ నో లాంగ్ టైం, అంటే చాలా వెరీ షార్ట్ టైంలోనే, కొన్ని హావర్స్లోనే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇంకో ట్వీట్, ఆ ట్వీటే మీరు ఇందాక ఆర్టీవీ స్క్రీన్పై చూసినటువంటి ట్వీట్ అది. సో నాతో ఒప్పందానికి సిద్ధమన్నారు, నాడు రిక్వెస్ట్ చేశారని అడిగారు, కాబట్టి ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాను, కాబట్టి నేను యుద్ధాన్ని ఇక ముందుకు తీసుకెళ్ళదలుచుకోలేదు, సో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటాము, నాతో పాటు ఇజ్రాయెల్ కూడా కలిసి వస్తుంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ప్రపంచ బెనిఫిట్స్ కోసమే నేను నిర్ణయం తీసుకుంటున్నాను, కాదంటే మా దగ్గర అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి, లాక్డ్ అండ్ లోడెడ్, మా దగ్గర అన్ని రకాలుగా లాక్ చేసి పెట్టున్నాయి, ఫుల్గా లోడెడ్గా ఉన్నాయి. సో మేము ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయిలో భారీ విధ్వంసాన్ని ఎన్నడూ కూడా చూడని విధంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య ద్వారా అర్థమవుతోంది. అయితే యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ ఈ వార్నింగ్ డైరెక్ట్గా తొందరగా వేగంగా చేసుకుంటే సరే, లేదనంటే కనుక డెఫినెట్గా మళ్ళీ అంతకంతకు అనుభవించక తప్పదు అనేటువంటి ఒక వార్నింగ్నే ఆయన ఇచ్చారని చెప్పాలి. సో యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ యొక్క వార్నింగ్ మరి ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది? ఈ అగ్రిమెంట్ జరుగుతుందా? ఈ అగ్రిమెంట్ కొనసాగుతుందా? లేదా ఇంకేదైనా ఒక డిఫరెంట్ ఆఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఏం జరిగిందో చూడాలి. బట్ అంచున మాత్రం ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి యుద్ధం అంచుల్లో అయితే అటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు అమెరికా ఇరాన్పై అటాక్ చేయడం, ఇరాన్ అమెరికాపై అటాక్ చేయడం, ఈ అటాక్స్ కొనసాగుతూ ఉంటే అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతుంది. మొన్న ఆరంకో అనేటువంటి ఒక బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ఒక స్టేషన్, ఇట్స్ ఇన్ సౌదీ. సో అది ఎలా కుప్పకూలిపోయింది తెలిసిందే మీకు. ఇరాన్ యొక్క అటాక్లో భాగంగా అది పూర్తిగా కుప్పకూలిపోయింది, సో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటువంటి పరిస్థితులు గల్ఫ్ కంట్రీస్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మరి ఇప్పటికైనా ఈ ఒప్పందం జరుగుతుందా? ఈ ఒప్పందం ఏదైనా మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ దిశగా వెళ్తుందా? ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో ఏదైనా కీలక అంశాలు బయటపడతాయా చూడాలి. బట్ అమెరికా మాత్రం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్తోంది, కాబట్టి ఇరాన్ కూడా సిద్ధమవుతోంది, ఇరాన్ కూడా అన్ని రకాలుగా సిద్ధమయ్యాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మరి అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ ఎటువంటి భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ వస్తోంది, ఏ రకంగా ముందుకు వెళ్తాయి, ఆ రెండు దేశాలు కూడా ఇప్పుడు ఒప్పందాన్ని అంగీకరిస్తాయా? ఒప్పందం ఏ రకంగా జరగబోతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అమెరికా లాక్డ్ అండ్ లోడెడ్ విత్ ది వెరీ ఫుల్ వెపన్స్, బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దే గుడ్ అగ్రిమెంట్ అండ్ సో ఫార్ వాళ్ళు చెప్తున్న దాంట్లో బెనిఫిట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ వరల్డ్. సో ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ దేశానికి సంబంధించి ప్రపంచ దేశాల యొక్క బెనిఫిట్స్ కోసం కూడా ఆలోచిస్తున్నానని చెప్పి ట్రంప్ చెప్పడం మీకేమనిపిస్తోంది? సో ట్రంప్ నిజంగా జెన్యూన్గా ఉన్నాడా, లేదంటే ఇంకా దీని వెనక ఏదైనా స్కెచ్ ఉండే అవకాశం ఉందా? గతంలో కూడా ఒక 5 days పాటుగా రెస్ట్ ఇస్తున్నానని చెప్పి 5 hours అటాక్ చేసిన ట్రంప్ మరి ఈసారి ఇలాంటి అటాక్తో ముందుకెళ్తారో చూడాలి. ఒకసారి స్వయంగా ట్రంపే మాట్లాడుకొచ్చారు ఈ అంశాలపైన, ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. A big stake in that, so does the world, so we're looking at it. So Canada, have you decided on a punishment yet for the wildfires? I have, yeah. So you'll find out about it soon. I don't want to say that, Steve. I can't say that. But it was going to be a massive attack. It was going to be an attack that would have been by far the biggest attack since World War II. But they've asked us not to do it. They said, please don't do it. And their neighbors said that too. And so we're just going to see whether or not we can make a deal toward the denuclearization. Yeah, well, they start tomorrow. On Jay Clayton, what's your perspective for him? Just to do a great job. He's outstanding, as you know. He's an outstanding man. You look at his education. He was the head of, and he was immediately, very early at a young age, went to the head of Sullivan and Cromwell, one of the most prestigious, maybe the most prestigious law firm in the world. He
జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.